కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మిక హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తుందని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మండిపడ్డారు. హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంయుక్త కిసాన్ మోర్చా, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. పోరాడి సాధించుకున్న హక్కులను సైతం హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను, గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మతపరమైన రాజకీయాలు చేస్తూ కులాల అన్ని కూడా దేశాలు ఏర్పడేయడం ఆగడం లేదు. మరియు రైతు సంఘాల ఈరోజు మనం సదస్సు జరుపుకుంటుంది. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలంలో మరీ దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నాం. మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే నీచమైనటువంటి, అధ్వానమైనటువంటి, నికృష్టమైనటువంటి పాలన కొనసాగిస్తూ కార్మికులు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు, దాంట్లో 29 చట్టాలను సమూలంగా మార్చేసి ఆ చట్టాలను మళ్ళీ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు మోడీ గారు పెట్టుబడిదారులు